తాడిని తన్నేవాడు ఒకడుంటే ఆడి తలని తన్నేవాడు ఇంకొకడుంటాడు. తాడిని తన్నేవాడు కేసీఆర్ అయితే తలని తన్నేవాడు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అందరికంటే 2 ఆకులు ఎక్కువే చదివాడని నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో అంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. అఫ్కోర్స్ మనకవి ఊహకందనివి కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నవే అని నా ఫీలింగ్. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి తానే స్వయంగా రాజశేఖర్ రెడ్డిని చంద్రబాబుని కలిపితే తానని చెప్పాడు. కానీ వాళ్లతో కేసీఆర్ని కూడా కలిపితేనే రేవంత్ రెడ్డి అని నా నమ్మకం. ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షాలు లేకుండా చేయడంలో రాజశేఖర్ రెడ్డి కేసీఆర్లను మించిపోతాడు రేవంత్ రెడ్డి, కానీ ఆర్గానిక్ పద్ధతిలో. త్వరలో అది మనం చూస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని సాక్ష్యాధారాలు సేకరించి కేసీఆర్, కేటీఆర్ పాత్రను నిర్ధారించి ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే వాళ్ళకే సింపతి వస్తుందని ఆగుండొచ్చు. ఖచ్చితంగా త్వరలో ఈ కేసు ఊపందుకుని కేసీఆర్, కేటీఆర్ అరెస్టులతో ముగుస్తుంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత పోతుంది అని కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు భ్రమల్లో బతకడం, విధ్వంసాన్ని, కక్షా రాజకీయాల్ని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డితో దోస్తీ, కేసీఆర్ అనుభవాన్ని, రాజకీయ చాతుర్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన విషయాన్ని గ్రహించలేకపోయాడు. జగన్ శత్రువు చంద్రబాబు తనకీ శత్రువే అని భావించాడు. కానీ చంద్రబాబు నాటిన చెట్టు ఫలాలనే తింటూ అనుభవిస్తున్నామని కేసీఆర్ ఫ్యామిలీ మర్చిపోయారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. ఆ ప్రక్రియ ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం అవ్వగానే స్టార్ట్ అయ్యి నిరంతరాయంగా కొనసాగుతోంది. కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ నాయకుల్ని తన పార్టీలోకి తీసుకుని రాజీనామాలు కూడా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చి పార్టీల్ని విలీనం చేసుకోవాలని చూసినప్పుడు అదే రేవంత్ రెడ్డి చేస్తే తప్పేలా అవుతుంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చాడు. దానికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. దానికి సంబంధించిన గ్రౌండ్ రెడీ అవుతోంది. ఈ విషయంలో మోడీ పరోక్ష సహకారం కూడా రేవంత్ రెడ్డికే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇద్దరికీ కామన్ శత్రువు. ఆ విషయం కవిత అరెస్ట్ రుజువు చేస్తుంది. కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి సంవత్సరానికి పైగా రాని బెయిల్ కవితకు వచ్చే అవకాశమే లేదు. ఆ విషయం కేసీఆర్కి కూడా బాగా తెలుసు. అందుకే కవిత అరెస్టు గురించి ఎక్కువ మాట్లాడలేక లోపల సతమతం అవుతున్నారు కేసీఆర్ ఫ్యామిలీ. కవిత తప్పు చేసిందని చాలా వరకు తెలంగాణ సమాజం కూడా నమ్ముతోంది. ఇంకా రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ముఖ్యమంత్రి దాకా అతి తక్కువ కాలంలో ఆయన అనూహ్య ఎదుగుదల కేసీఆర్ కన్నా ఆయన ఎన్ని విషయాల్లో అధికుడో తెలియజేస్తోంది. రాజకీయాలు ఇద్దరూ చంద్రబాబు దగ్గరే నేర్చుకున్న వాక్చాతుర్యంలో, తన మాటలతో మాయ చేయడంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ముందు దిగదొడిపే. బడే బాయి అని మోడీని మెప్పించి కేసీఆర్లా కేంద్రంతో, గవర్నర్తో గొడవలు పెట్టుకోకుండా తనకొచ్చిన అవకాశాన్ని 5 సంవత్సరాలు నిలబెట్టుకోవడమే కాదు, పరిపాలించడం, భవిష్యత్తులో కూడా పరిపాలన తనదే అయ్యేలా చూసుకోవడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అనిపిస్తోంది. ఏ విషయం తీసుకున్నా రాజకీయం, ఫ్యూచర్ ప్లానింగ్, దూసుకుపోయే తత్వం, దూకుడు, సంయమనం, నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే తత్వం, కమాండింగ్ నేచర్, వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్, ఎత్తుకి పై ఎత్తులు వేయడం, తన గురువులు, మెంటర్స్ పట్ల కృతజ్ఞతతో ఉండడం, అంతెందుకు వయసులో కేసీఆర్ కంటే చాలా చిన్నవాడవడం కూడా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజే. ఇంకా కేటీఆర్కి రేవంత్ రెడ్డికి అసలు పోలికే లేదు. కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగా రాజకీయ నాయకుడయ్యాడు. రేవంత్ రెడ్డి స్వయం కృషితో, స్వశక్తితో నాయకుడయ్యాడు. ఏ రకంగా చూసినా కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్కి ముందంతా గడ్డు కాలమే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. కొంతమందికి అవకాశం రాకూడదు, వస్తే తర్వాత ఇంకెవరూ రాణించలేరు. మనకు తెలియని బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీ ఫ్యూచర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలుసని నాకు తెలుసు. యాక్షన్కి రియాక్షన్, ఇవ్వని గిఫ్ట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కేసీఆర్కి తెలుసు. జగన్తో చేతులు కలిపి ఈ రిటర్న్ గిఫ్ట్ కల్చర్ స్టార్ట్ చేసిందే కేసీఆర్. రేవంత్ రెడ్డిని ఆపడం తన వల్ల కాదని ఊహించడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు. ఇంకా త్వరలో బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్, కేటీఆర్ జైలుకి. శుభం.